శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నేషన గారికి కూడా ధన్యవాదాలు తెలుస్తున్నాను. మీరు ఈ లాక్డౌన్లో చేపట్టారు. మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. జై తెలంగాణ. మన నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గౌరవం ఆ భగవంతుడు ఆశీస్సులు వారి జన్మదినం సందర్భంగా మరి రోజు నిజామాబాద్ నగరంలో ఎన్నో చోట్ల కేక్ కటింగ్ చేయడం జరిగింది. మరి అనాథ పిల్లల దగ్గరికి పోయి పండ్లు పంపించడం కూడా చేయడం జరిగింది. మరి అదేవిధంగా అక్క గారికి ఆ దేవుడు ఆశీస్సులు ఎల్లవేళగా ఉండాలని కోరుకుంటూ మరొకసారి కవితక్క గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ జై తెలంగాణ. థ్యాంక్ యూ. ఈరోజు ఇక్కడ సమావేశం చేయడం జరిగింది. మరి యొక్క కార్యక్రమం లలిత గారికి, మన నగర మేయర్ నీతు కిరణ్ గారికి, మరి రెడ్కో చైర్మన్ మన ఎస్ఏ అలీం గారికి, మరి వేదిక మీద ఉన్న నా తోటి మిత్రులు, కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, మరి ఏఎన్ఎంస్, మరి ఆశావర్కర్లు, మరి అధికార యంత్రాంగానికి అందరికీ ఈరోజు అక్క జన్మదిన సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ఏదైతే ఈ కార్యక్రమాన్ని ఈరోజు ఏదైతే మన అర్బన్ ఎమ్మెల్యే గణేష్ గుప్తా గారు ఈ కార్యక్రమాన్ని ఏదైతే ఏర్పాటు చేశారో, కానీ గతంలో కూడా అన్నగారు సుమారు దగ్గర నాకు తెలిసినంత మటుకు 3-4 సార్లు కూడా మీ అందరినీ ప్రత్యేకంగా పిలిచి సన్మానించడం జరిగింది. ప్రతిసారి కూడా అన్నగారు మీ మీద ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ మరి ఈ విధంగా మీ శాలరీస్ విషయంలో కానీ లేకుంటే మీ యొక్క కష్ట నష్టాలు కానీ ప్రతి దాంట్లో పాల్పంచుకుంటున్నందుకు మనందరము మరి చాలా అదృష్టవంతులము. ముఖ్యంగా మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని పెట్టుకోవడం ఉద్దేశంలో మీరందరూ ఫ్రంట్ వారియర్స్గా కరోనా టైంలో ఎంత మీరు కష్టపడ్డారో ప్రతి ఒక్కరికి ఈ విషయం అందరికీ తెలిసిన విషయమే. ఈ విషయాన్ని అన్నగారు ప్రత్యేకంగా దృష్టిలో పెట్టుకొని మరి అక్కగారి యొక్క జన్మదినం నాడు ఈ కార్యక్రమం పెట్టుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతో ఈనాడు ఈ కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది. మరి ప్రతిసారి కూడా మీ విషయంలో అన్నగారు ప్రత్యేక శ్రద్ధ వహించడము మేము గతంలో కౌన్సిల్లో ఉన్నప్పుడు కానీ ఈనాడు కానీ నేను చూస్తున్నాను. మీ పట్ల మీ యొక్క పని పట్ల అన్నగారికి చాలా అంకితభావం ఉంది. మరి మనందరం కూడా ఈ మనకు అన్నగారు ఎమ్మెల్యేగా ఉండడం మన అదృష్టంగా భావిస్తున్నాము. నిజామాబాద్ అభివృద్ధిలో అన్నగారి పాత్ర అదేవిధంగా మరి యొక్క ముఖ్య అతిథి గౌరవనీయులు ఎస్పీ అలీం సార్ గారు తెలంగాణ రాష్ట్ర రెడ్కో చైర్మన్ వారి యొక్క సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతారు. जो हमारे दिल अजीज आए मोहतरमा कविता मैडम की जन्मदिन के दिन ये आशा वर्करों का जो प्रोग्राम लगाए हैं, मैं सबसे पहले हमारे हरदिल अजीज आए निजामाबाद अर्बन एमएलए जुगाला गणेश गुप्ता साहब का शुक्रिया अदा करता हूँ। और हमारे हाय मोहतरमा कविता मैडम जी जो निजामाबाद के अंदर और हमारे अर्बन एमएलए जुगाला गणेश गुप्ता साहब जो मिलकर जो डेवलपमेंट किए हैं, इससे पहले हमारे निजामाबाद के अंदर पेद्दापल्ली से रेलवे लाइन तो दाल का जो ट्रेन लाई गई, वो कविता मैडम जी का एक रेलवे का डिपार्टमेंट से बहुत कारनामे है। वैसे माधव नगर के ऊपर और भी इसका भी काम सेंक्शन कराए मैडम का काम है। निजामाबाद हॉस्पिटलों के अंदर जैसा निजामाबाद गवर्नमेंट हॉस्पिटल है, आरमूर गवर्नमेंट हॉस्पिटल है, गोदन गवर्नमेंट हॉस्पिटल है, उसके अंदर दोपहर में खाना खिलाया जा रहा है। जो पेशेंट्स आते हैं, जो गरीब लोग रहते हैं, उनके साथ एक अटेंडर को फ्री में खाना खिलाया जा रहा है। उसी तरीके से 3000 आदमियों को निजामाबाद डिस्ट्रिक्ट में खाना खिलाया जा रहा है। लाइब्रेरी में स्टूडेंट्स को ये खाना खिलाया जा रहा है। ऐसे कई प्रोग्राम्स हमारे कविता मैडम जी किए हैं पब्लिक की भलाई के लिए। और उसी तरीके से हमारे निजामाबाद की हालत देखिए आप, आज तो 2014 के अंदर जब ये इलेक्शन हुए, टीआरएस पार्टी की गवर्नमेंट आई और हमारे निजामाबाद के अर्बन एमएलए जुगाला गणेश गुप्ता जब एमएलए बने, तो उससे पहले निजामाबाद की क्या हालत थी और आज निजामाबाद की क्या हालत है, आप लोगों को देख कर ये महसूस होता है कि कितना निजामाबाद के अंदर डेवलप हुआ है। इससे पहले जब मेयर थे डी संजय मेयर था, तो 130 करोड़ पे अंडरग्राउंड ट्रेन के बेंच के पैसे पूरे खा गए, लेकिन कभी खाली रोडों को खराब किया गया, लेकिन कोई काम नहीं हुआ। वही हमारे अर्बन जुगाला गणेश गुप्ता एमएलए साहब की क़यादत के अंदर पूरा अंडरग्राउंड ड्रेनेज का काम हुआ है, सेंट्रल लाइटिंग का काम हुआ है। और निजामाबाद के अंदर जितने बीटी सीसी रोड बनाए गए हैं, यहाँ तक कि टैंक बैंक का काम किया गया।
और यहाँ पर मैं समझता हूँ कि जितने साल से हम 2014 से पहले जो रोड पर चलना मुश्किल था, आज निजामाबाद के अंदर हम इतने आसानी से और इसको पूरा बनाकर एमएलए साहब का हम तहे से निजामाबाद की आवाम की तरफ से उनका शुक्रिया अदा करते हैं। और आज इस मौके पर मैं ये भी कहना जरूरी समझता हूँ कि कोरोना के अंदर जैसे आशा वर्कर्स है और म्यूनसिपालिटी वर्कर्स है, पुलिस डिपार्टमेंट को कंप्लीट वर्कर्स का खाना खिलाकर उनके निजामाबाद की आवाम के लिए जो तवज्जो दिए हैं एमएलए साहब, जो खाना खिलाए, और आशा वर्कर्स और म्यूनसिपालिटी हेल्थ वर्कर्स, म्यूनसिपालिटी वर्कर्स और पुलिस डिपार्टमेंट वर्कर्स की भी जो खिदमत की है, उसके लिए भी मैं एमएलए साहब का तहे दिल से शुक्रगुजार हूँ। और आज के दिन की मोहतरमा कविता मैडम के जन्मदिन के ऊपर जो ये साड़ियाँ वगैरह जो दे रहे हैं, मैं एमएलए साहब को इस वक्त उनको भी फिर मुबारकबाद देते हुए हमारे हज़रत अजीज साहिब मोहतरमा कविता मैडम जी की उम्र के लिए दुआ करते हुए मुझे जो मौका दिया गया मैं उसका शुक्रिया अदा करता हूँ। ఆరోగ్య శాఖకి ఆశ శ్వాస ధ్యాస ఈ ఆశలు ఏఎన్ఎం సార్ వీరందరినీ కూడా ఒక చక్కని ప్రణాళికబద్ధంగా వారందరినీ కూడా కంటైన్మెంట్ జోన్స్లో కావచ్చు, కంటైన్మెంట్ క్లస్టర్స్లో కావచ్చు, ఇంటింటికి సర్వే చేయడంలో కావచ్చు, లేదా అదేవిధంగా ఈ కోవిడ్ పరీక్షల్లో కావచ్చు, వ్యాధి నిర్ధారణలో కావచ్చు, జనవరి 16 నుంచి మొదలైన ఈ వ్యాక్సినేషన్ టీకాల కార్యక్రమంలో కావచ్చు, ఒక చక్కని ప్రణాళిక రచిస్తూ అందరినీ ఏకతాటిపైకి తెచ్చి జిల్లాని రాష్ట్రంలోనే ముందంజలో ఉంచడానికి కృషి చేస్తున్న గౌరవనీయులు డిఎంహెచ్ఓ సార్ గారిని ఈ సందర్భంగా మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నా. మీరందరూ కూడా చప్పట్ల ద్వారా ఆహ్వానించాల్సిందిగా కోరుతాను. ఈరోజు గౌరవనీయ ఎమ్మెల్సీ మేడం శ్రీమతి కల్వకుంట్ల కవిత గారి జన్మదిన శుభ సందర్భాన మన గౌరవ ఎమ్మెల్యే గారు ఈరోజు మంచి రోజు అనుకొని హెల్త్ డిపార్ట్మెంట్లో వర్క్ చేసిన ఆశా కార్యకర్తలందరూ వైద్య సిబ్బంది ఫెలిసిటేషన్ చేయడానికి పూనుకున్న శుభ సందర్భంగా ఈ సభకు వచ్చినటువంటి గౌరవనీయ ఎమ్మెల్యే అర్బన్ ఎమ్మెల్యే గారు దిగాల రమేష్ గారికి, ఎమ్మెల్సీ మేడం గారికి, అంటే మేయర్ గారికి, మాజీ ఎమ్మెల్సీ గారికి, అండ్ వేదికపై ఉన్నటువంటి పెద్దలందరికీ పేరు పేరున, అట్లా వైద్య ఆరోగ్య సిబ్బంది, సూపర్వైజర్స్, ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంస్, డిఫరెంట్ క్యాండిడేట్ అందరికీ కూడా, మీడియా మిత్రులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. ఈరోజు ఈ కార్యక్రమం చేస్తున్నారంటే మా వాళ్ళకి, వైద్య సిబ్బంది అందరికీ కూడా చాలా ఎంతో ధైర్యాన్ని చేకూర్చింది సార్. అంటే ఇంత కష్టపడ్డ తర్వాత కూడా మీ వెంబడి మేము ఉన్నాము అన్నట్టు మీరు ఈ సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి సభ సంస్కారం అండ్ ఈ హెల్త్ స్టేషన్ అనేది కూడా మా వాళ్ళ మనసులో ఎప్పటికీ ఉండిపోతుంది. అట్లాగే ఈ సంవత్సర కాలం నుంచి, అంటే లాస్ట్ మార్చిలో కోవిడ్ మనకి నిజామాబాద్ జిల్లాలో మొదలైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఫస్ట్ వాళ్ళ నుంచి వచ్చిన వాళ్ళను అంటే ట్రేస్ అవుట్ చేయడము, వాళ్ళని టెస్టింగ్ చేయించడము, పాజిటివ్ వచ్చిన వాళ్ళకి హాస్పిటల్ పంపించడము, ఆ తర్వాత పాజిటివ్ వచ్చిన తర్వాత వాళ్ళని ఫస్ట్ అంటే ప్రైమరీ కాంటాక్ట్, సెకండరీ కాంటాక్ట్ వాళ్ళని ట్రేస్ అవుట్ చేయడము, వచ్చిన వాళ్ళను ఐసోలేషన్ సెంటర్ పంపించడము, ట్రీట్మెంట్ కోసం హాస్పిటల్ పంపించడము. సో ఈ రకంగా మన వాళ్ళు ఆశా ఫ్రంట్ లైన్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో ఆశా కార్యకర్తల నుంచి మొదలుపెట్టుకుంటే ఇక జిల్లా అధికారుల వరకు చాలా కష్టపడడం జరిగింది సార్. అప్పుడు లాక్డౌన్ పీరియడ్లో మీరు చూపించిన చొరవ, మీరు చూపించిన ప్రేమ, అభిమానం ఇప్పటికీ మా మనసులో అందరిలో నింపుకొని ఉన్నాం సార్. లాక్డౌన్ పీరియడ్లో బయట మంచినీళ్ళు దొరకని పరిస్థితి, అప్పుడు మీరు మీ దయా హృదయంతో మా కష్టాలను గమనించి మీరు వారికి కరోనా పీరియడ్లో అర్బన్లో ఉన్న ఆశా కార్యకర్తలకు ఎవరైతే ఈ కంటైన్మెంట్ జోన్లో చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా మీరు కంటిన్యూస్గా లంచ్ ప్రొవైడ్ చేశారు. అట్లాగే స్టార్టింగ్ పీరియడ్లో కూడా శానిటేషన్ అంటే శానిటైజర్స్ కానివ్వండి, దెన్ మాస్కులు కానివ్వండి, గ్లౌజెస్ కానివ్వండి,
అవి షార్టేజ్ ఉన్న పరిస్థితి. అప్పట్లో మీరు ఆలోచించేసి మా బాబు గురించి ఆలోచించేసి మీరు ఆ కిట్స్ కూడా అరేంజ్ చేయడం జరిగింది సార్. మీ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ మీ జన్మదిన సందర్భాన ఆ కిట్స్ కూడా మాకు అందించారు సార్. మీరు చేసిన సేవ ఎప్పుడు మరవలేదు సార్. అట్లాగే ఈ కంటైన్మెంట్ జోన్లలో వర్క్ చేసిన వాళ్ళు చాలా 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 కష్టాలు ఎదుర్కొని సర్వే విషయంలో ఇంటికి వెళ్ళినప్పుడు కేసుని ఫాలోఅప్ చేసినప్పుడు అంటే ఆశా కార్యకర్త పాజిటివ్ కేసు దగ్గరికి పొద్దున సాయంత్రం వెళ్ళి చూడాలి, వారి బాగోగులు చూసుకోవాలి, మందులు సరిగా తీసుకుంటుందా లేదా చూడాలి, ప్రైమరీ సెకండరీ కార్డు ట్రేస్అవుట్ చేయాలి. ఈ కార్యక్రమంలో నానా ఇబ్బందులు గురయ్యారు సార్. ఎందుకంటే మా ఆశా కార్యకర్తలు కానీ ఏఎన్ఎంస్ కానీ వాళ్ళని కదిలిస్తే ఒక్కొక్కరికి ఒక్కొక్క కథ ఉంటుంది సార్. చాలా 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 కూడా కష్టపడ్డారు. సో వాళ్ళ ఫ్యామిలీ నుంచి కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎందుకంటే లాక్డౌన్ పీరియడ్లో ప్రపంచం అంతా మీరు ఇళ్లలో ఉండి లాక్డౌన్ అయిపోతే మీరు బయట రోడ్డు మీద తిరుగుతున్నారు, మీకు డిసీజ్ రావా, అసలు మీ వల్లనే మాకు రోగం వస్తుంది, మీ వల్లనే మాకు రోగం కరోనా మా ఇంట్లో జ్వరపడుతుంది అని ఇంట్లో నుంచి వెలివేసిన రోజులు కూడా ఉన్నాయి సార్. వాటన్ని కూడా తట్టుకొని చాలా చాలా మా వాళ్ళు చాలా వర్క్ చేశారు సార్. వర్క్ చేసిన దానికి మీ అమ్మడు మేము ఉన్నామంటూ పబ్లిక్ లీడర్స్ కావచ్చు అండ్ కార్పొరేటర్స్ కావచ్చు తక్కిన వాళ్ళందరూ కూడా మన గౌరవ కలెక్టర్ గారు కూడా ఎప్పటికప్పుడు మన కష్టం సుఖం తెలుసుకొని కరెక్ట్గా ప్లాన్ చేసి వాళ్ళకు సూచనలు సలహాలు ఇస్తూ కూడా ఈ కరోనా కట్టడి చేయడం జరిగింది సార్. సో ఆ లైన్ డిపార్ట్మెంట్స్ కూడా ఈవెన్ పోలీస్, మున్సిపల్, రెవెన్యూ, పంచాయతీరాజ్ వాళ్ళందరూ కూడా మనకు చాలా చాలా సహకరించారు సార్. ఇందుకు ఈ సభాముఖంగా అందరికీ ధన్యవాదాలు కూడా తెలుపుతున్నాను సార్. అట్లాగే ఈ కరోనా కష్టకాలంలో మేము పడుతున్న బాధ చూసి మమ్మల్ని సానుభూతి చూపించిన వాళ్ళు చాలామంది ఉన్నారు సార్. అట్లాగే మీరు ఈ మామూలుగా అర్బన్ ఎమ్మెల్యే అయినందుకు వేరే డిపార్ట్మెంట్ అంటే వేరే డెవలప్మెంట్ చేస్తూ కూడా అర్బన్ బ్యూటిఫికేషన్ కానివ్వండి, ఇంకా ఇతరత్ర కళలు కానివ్వండి అన్నీ చేసుకుంటూ కూడా మా గురించి ఈ పిల్లలందరూ కూడా ఈ కరోనాలో ఫ్రంట్ లైన్ వారియర్స్గా పనిచేస్తున్నారని మా మీద దయ చూపించినందుకు కూడా మీకు ఎప్పుడు కూడా మేము రుణపడి ఉంటాం సార్. అట్లాగే ఈరోజు ఈ కార్యక్రమం అంటే మా కష్టాలని గమనించి వాళ్ళకి ఫెలిసిటేట్ చేయడము, ఈ రకంగా శారీస్ ఇవ్వడము, వాళ్ళకి సెలెక్ట్ చేయడం కూడా చాలా చాలా సంతోషకరం సార్, చాలా చాలా అభినందనీయము. సో మీరు ఇలాంటి కార్యక్రమాలు ఇక ముందు ఎన్నో చేస్తూ మాకు ఇంకా చేయూతనిచ్చేసి ఇంకా డిఫరెంట్ కార్యక్రమాలు కూడా అన్ని చేస్తూ సహకరించాలని కోరుతున్నాను సార్. ఈ సందర్భంగా మీరు ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతోటి ఇంకా ఇంకా అంచెలంచెలుగా ఇంకా పైకి ఎదగాలని, ఇట్లాంటి సేవలు ఇంకా ముందు బాగా చేస్తారని చేయాలని కోరుతూ ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈరోజు ఈ ఆత్మీయ సన్మాన కార్యక్రమానికి పెట్టినటువంటి ఇంత గొప్ప కార్యక్రమానికి చేసినటువంటి అర్బన్ ఎమ్మెల్యే మన అందరి గుండెల్లో ఉన్నటువంటి నేత, జననేత మన గణేష్ అన్న గారికి, అలాగే ఎమ్మెల్సీ ఆకుల లలితక్క గారికి, మాజీ మేయర్ సుజాతక్క గారికి, చైర్మన్ అలీంభాయ్ గారికి, మాజీ కార్పొరేటర్ చాంబాయ్, సువర్ణ మరియు వెనకాల ఉంచినటువంటి మా మాజీ కార్పొరేటర్ సక్కదేవ అందరికీ, అన్నదమ్ములందరికీ కూడా, ఎదురుగా ఉన్నటువంటి ఆశా వర్కర్స్, అలాగే ఏఎన్ఎంస్, మీడియా మిత్రులు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారాలు. ఈరోజు మన తెలంగాణ ఆడబిడ్డ, మనందరి యొక్క హృదయ నేత, మన మహిళా జాతికి ఒక గౌరవాన్ని పెట్టినటువంటి మహిళా మూర్తి మన గౌరవ ఎమ్మెల్సీ కవితక్క గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని మరి ఈరోజు అన్నగారు, మా ఎమ్మెల్యే గణేష్ అన్న గారు మీ అందరికీ ఒక ఆత్మీయ సన్మానం చేయాలి. ఏదైతే కరోనాలో మీరు చూపించినటువంటి మీ ప్రతిభా పాఠవాలు, అలాగే మీ యొక్క కృషిని గుర్తించి ఈరోజు ఈ కార్యక్రమాన్ని అన్నగారు ఎంతో ఘనంగా నిర్వర్తించడం జరుగుతోంది. ఆ సమయంలో అన్నగారు కూడా
చాలా రకాలైనటువంటి పనులు చేయడం జరిగింది. 41 days ఒక మండలం పాటుగా అన్నగారు కూడా కరోనా వారియర్స్ అందరికీ కూడా చక్కటి నాణ్యమైనటువంటి భోజనాన్ని మరి ఒక వెహికల్లో పొద్దున్నే పంపించడం, ప్రతి ఒక్కరికి కూడా అందిందా లేదా అని కూడా వాకప్ చేసుకోవడం, మా అందరికీ కూడా అన్నీ సరిగ్గా చూడండి అని చెప్పేసి అన్ని అన్నగారు మాకు సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది. ఆ సమయంలో మరి అందరికీ చేరుతున్నాయా లేదా, ప్రతి ఒక్క వాటర్ ప్యాకెట్, మజ్జిగ ప్యాకెట్ ప్రతి ఒక్కటి కూడా చేరుతున్నాయా లేవా అని అన్నీ చూసుకోవడం జరిగింది ఆ రోజుల్లో అన్నగారు. అలాగే అందరికీ మాస్కులు, శానిటైజర్లు ఇవన్నీ కూడా పేరున ప్రతి ఒక్కటి ఆ సమయంలో ఏమేమి అవసరం ఉన్నాయో అవన్నీ కూడా అన్నగారు ఆ సమయంలో చేయడం జరిగింది. ఏదైతే అంతేకాకుండా మరి అభివృద్ధి పనుల్లో చూసుకుంటే మరి అభివృద్ధి అంటేనే గణేష్ అన్న గారు ఒక ట్రెండ్ సెట్ని ఈరోజు మన నిజామాబాద్ ఒక ట్రెండ్ ఏర్పాటు చేశారు. గణేష్ అన్న కేర్ ఆఫ్ అడ్రస్, అభివృద్ధి అంటే కేర్ ఆఫ్ అడ్రస్గా ఈరోజు అన్నగారి పేరుని అందరూ కూడా చెప్పుకుంటా ఉన్నారు. ముందు గత 2 సంవత్సరాల కిందగా చూసుకుంటే కూడా మనకు ఇంత అభివృద్ధి లేదు. మెల్లమెల్లగా స్టార్ట్ అవుతూ ఇప్పుడు చూసుకుంటే కళ్ళకి ఎంతో చక్కగా కనపడతా ఉంది. ఇంకా 6 నెలలు పోతే సంవత్సరం ఎండింగ్లో ఇంకా చాలా అభివృద్ధి పనులు, ఇంకా నిజామాబాద్ రూపురేఖలు మారిపోతూ ఉన్నాయి. ఇంకా చాలా చక్కటి విజన్ మనకు కనబడిపోతూ ఉంది. మరి అదంతా కూడా అన్నగారి కృషి. అన్నగారు ఎంతో పైవారికి కూడా వాళ్ళందరితో మాట్లాడి మనకు ప్రత్యేకమైన నిధులు తీసుకొచ్చి మన కోసం ఇవన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ఇందుకు గాను అందరి తరఫున మనస్ఫూర్తిగా అన్నవారికి మేము ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం. మరి ఏదైతే వీరంతా కూడా ఎంతో కృషి చేశారు ఆ రోజుల్లో. మరి మన ఇంట్లోనే ఒక కరోనా బారిన పడ్డ వ్యక్తి ఉన్నారు. ఎందుకంటే అది స్టార్టింగ్ రోజులు, అప్పుడు కరోనా అంటే ఒకలాంటి భయం, ఆ భయంతోనే ఎంతోమంది టెన్షన్తోనే ఆ రోజుల్లో చనిపోయిన రోజులు కూడా ఉన్నాయి. మరి అలాంటి సమయంలో కూడా వీరంతా ధైర్యంగా ముందుకు వచ్చి ఎవరైతే కరోనా పేషెంట్ ఉన్నారో వాళ్ళ ఇంటి దాకా వెళ్ళడం, వాళ్ళు ఎలా ఉన్నారు అని పొద్దున సాయంత్రం వెళ్ళి మీరు చూసుకోవడం, వాళ్ళ ఇంటికి స్టిక్కర్స్ వేయడం, ప్రతి ఒక్కటి కూడా డీటెయిల్స్ రాసుకోవడం. మరి ఇంట్లో ఉన్నారంటేనే ఒక రూమ్లో మనం పెట్టేసి దూరం నుంచే ఫుడ్ ఇచ్చేవాళ్ళం మన సొంత వాళ్ళమైనా కూడా. కానీ మీరు మాత్రం ఇంటి వరకు వెళ్ళి వారందరినీ చెకప్ చేసి చూసి రాసుకొని మరి మీ ధైర్యానికి నిజంగా మేమంతా కూడా మెచ్చుకోవాలి. మీరు చేసినటువంటి పనులకు మీ అందరికీ కూడా శిరస్సు వంచి నేను నమస్కరిస్తా ఉన్నాను. మరి ఇలాంటి కార్యక్రమాలు మరి ఏదైతే మీరు ఇంకా మీ ధైర్యంతో చేస్తున్నారో అలాంటివి ఇంకా కూడా మీరు ముందు ముందు మీ సేవలను మాకు అందించాలి. మీ ఆరోగ్యాలను చూసుకుంటూ మీ యొక్క కోవిడ్ నిబంధనలను పాటిస్తూ మరి మీ యొక్క సేవలను మాకు అందించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి అక్కగారికి ఇంకా ఇలాంటివి ఎన్నో పుట్టినరోజులు తను జరుపుకోవాలి. ఆ దేవుడి కృపా కటాక్షాలతో ఆమె చల్లగా ఉంటూ ఇంకా మంచి పదవులు పొంది మాకు తన సేవలను అందించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను. జై తెలంగాణ. అందరికీ నమస్కారం. ఈరోజు నేను ఈనాటి కార్యక్రమానికి మన పెద్దలు, మన అర్బన్ శాసనసభ్యులు గణేష్ అన్న గారు, మరి మన మేయర్ నీతు కిరణ్ గారు, మరియు మాజీ మేయర్ సోదరిమణి సుజాత గారు, మరియు విశాలి గారు, సాయిలన్న గారు, మరియు హలీంబాయి గారు, సువర్ణ గారు, చాంగుబాయి గారు, ఇక్కడ వేదికను అలంకరించిన పెద్దలు, ఎక్స్ కార్పొరేటర్స్, మరియు సోదరులు కుద్దుస్బాయి గారు, కార్పొరేటర్ చరణ్ గారు, నారాయణ గారు, మరి ప్రతి పేరున మరి ఇక్కడ వచ్చిన సన్మాన గ్రహీతలు, మా అక్క చెల్లెళ్ళు, ఆశా వర్కర్స్, ఏఎన్ఎంస్కి మరియు పత్రికా సోదరులకి అందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈరోజు మన ఎమ్మెల్యే గారు నిర్వహించే మీరందరూ విశిష్ట సేవలు అందించినందుకు సంవత్సరం నుంచి ఆశా వర్కర్స్, ఏఎన్ఎంస్ చాలా కష్టపడ్డారు. ఎందుకంటే ఈ మహమ్మారి, ఈ కరోనా మహమ్మారి ఇంకా ఇప్పుడు చాలా తగ్గింది. ఫస్ట్లో చాలా ఎక్కువ ఉండే కాబట్టి మీరు అంతా సేవలు అందించినందుకు మీ అందరికీ నా హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు చెప్తున్నాను. ఈరోజు మీ కష్టాలు, మన ఇంట్లో కరోనా వచ్చిందంటే చాలా భయంకరమైన వ్యాధి అనేసి దూరం ఉండి మనము భోజనాలు కానీ టిఫిన్స్ కానీ దూరంకి వెళ్ళి ఇవ్వడం, ఒక గదిలో ఉంచడము 15 రోజులు, మీరు అట్లాంటి వాళ్ళకి ఎంతో సేవలు అందించారు. ఎందుకంటే మాకు కూడా కరోనా బాధలో పడినప్పుడు
నాకు చాలా బాధ అనిపించేది. సిస్టర్స్ని అందరినీ చూసి వాళ్ళు పీపీ కిట్స్ వేసుకొని మా దగ్గరికి రావడము, మాకు సేవలు అందించడము. ఎందుకంటే మీరు చేసిన కష్టం అసలు మేము మరవలేము. ఎందుకంటే మేము గణేష్ అన్న గారు ఇదివరకు కూడా మెంబర్షిప్ డ్రైవ్ అప్పుడు కూడా సన్మాన కార్యక్రమాలు చేయడం జరిగింది. నేను చూశాను. ఇట్లాంటి కార్యక్రమాలు నిజామాబాద్ పట్టణంలో ఎన్నో చేపడుతున్నారు. వారికి కూడా మీ అందరి తరఫున మా తరఫున హృదయపూర్వకంగా నేను నమస్కారం తెలియజేస్తున్నాను. ఎందుకంటే చాలా సహకరిస్తారు. ఈరోజు నేను గ్రేట్గా చెప్పుకుంటా. ఎందుకంటే మా నిజామాబాద్ చాలా బాగుంది. ఇంకా హైదరాబాద్ లాగా అయింది అని నేను చెప్పుకోగలుగుతాను. మొన్ననే మా గచ్చిబౌలి దగ్గర మా దగ్గర కేబుల్ బ్రిడ్జ్ అయింది. ఈరోజు మా నిజామాబాద్ చూస్తే కూడా అదే విధంగా అనిపిస్తుంది. నైట్లో చూస్తే లైట్స్తో నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే గతంలో ఎన్నో పార్టీలు ఉన్నాయి, మేము కూడా అందులో ఉన్నాం. కానీ ఇప్పుడు ఈ డెవలప్మెంట్, ఎందుకంటే ఈరోజు మన ఆడబిడ్డ కవితమ్మ గారి వారి నేతృత్వంలో మన గణేష్ అన్న గారు కూడా చాలా మంచి డెవలప్మెంట్ చేస్తున్నారు. కాబట్టి వారికి హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే డెవలప్మెంట్ ఈరోజు మన నిజామాబాద్లో ఒక అమ్మాయి పేదకి బిడ్డ పెళ్ళైతుందంటే ఈరోజు షాదీ ముబారక్ ద్వారా, కళ్యాణ లక్ష్మి ద్వారా ఇవే చీరలు అందించారు. అప్పుడు కూడా ఇప్పుడు ఎన్నో, ఎందుకంటే పెన్షన్ రాని వాళ్ళకు పెన్షనే కానివ్వండి, ఈ కళ్యాణ లక్ష్మి ద్వారా, షాదీ ముబారక్ ద్వారా మరి ఇవన్నీ అందియడం, ఎన్నో సేవలు అందిస్తున్నారు. కాబట్టి అన్ని మర్చిపోకుండా ఎన్నో కార్యక్రమాలు చేపడతా ఉన్నారు. ఈరోజు కూడా మన కవితమ్మ గారి జన్మదిన సందర్భంగా ఈ మంచి కార్యక్రమం పెట్టుకున్నారు. నేను నిన్ననే చెప్పారు, ఇట్లా ఉండండి, ఇట్లా ఆశా వర్కర్స్కు ఏఎన్ఎంస్కు శారీస్ ఇస్తున్నాము అంటే సరే అనేసి మేము ఉండడం జరిగింది. నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మీ సేవలు గుర్తించి ఈరోజు ఇంత పెద్ద చక్కటి కార్యక్రమం వారి జన్మదినం సందర్భంగా, కవితమ్మ గారి జన్మదిన సందర్భంగా ఇవ్వడము, మంచి లంచ్ పెట్టడము నాకు చాలా సంతోషంగా ఉంది. ఇట్లాంటి జన్మదినాలు కూడా కవితమ్మ గారు ఇంకా చేసుకోవాలనేసి నేను కోరుతా ఉన్నాను ఆ దేవుడిని. ఎందుకంటే అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని నేను దేవుడిని ప్రార్థిస్తూ నేను సెలవు తీసుకున్నాను. తెలంగాణ రాష్ట్రంలోనే ఈ డెవలప్మెంట్కి ఒక కేరా పట్రస్ నిజామాబాద్ జిల్లాలోనే నిజామాబాద్ పట్టణాన్ని గతంలో ఎన్నడూ లేని విధంగా అగ్రపథాన నడిపిస్తూ, ముఖ్యంగా విమర్శకులని నోళ్లు మోయిస్తూ అభివృద్ధితోనే, అంటే ఐలాండ్లు కావచ్చు, అర్బన్ పార్కులు కావచ్చు, ఓపెన్ జిమ్లు కావచ్చు, ఇంకా చెప్పాలంటే డైలీ సాయంత్రం మనం సంవత్సరానికి ఒకరోజే గతంలో దీపావళి జరుపుకునే వాళ్ళం సార్. కానీ మీరు ఈ నిజామాబాద్కు పంచినట్టు వెలుగులతోని ప్రతిరోజు దీపావళి జరుపుకుంటున్నాం లాంటి ఈ యొక్క నిదర్శనం అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ ఓపెన్ జిమ్లతో నిజామాబాద్ పట్టణ ప్రజలందరూ కూడా ఆరోగ్యవంతులుగా తయారవుతున్నారు సార్. ఇది ఇండైరెక్ట్ గా మా శాఖకి అదొక గొప్ప వరంలాగానే మేము భావిస్తున్నాం. ఎందుకంటే అందరూ ఆరోగ్యవంతులు అయితేనే ఈ సమాజం అంతా కూడా ఆరోగ్యవంతమైన సమాజం అవుతుంది. కాబట్టి అదేవిధంగా మనకు ఈ అర్బన్ పార్కులు కూడా ఇప్పుడు చాలా అద్భుతంగా తయారవుతూ ఉన్నాయి. అదేవిధంగా గతంలో సార్ గారి యొక్క పెద్ద మనసుతోని ఆత్మీయ సన్మానం ఇక్కడే చేసుకోవడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలోనే ఏ నియోజకవర్గంలో జరిగినంత ఒక గొప్ప పెద్ద మనసుతోని, ముఖ్యంగా ఫ్రంట్ లైన్ వ్యారియర్స్, కోవిడ్ వ్యారియర్స్గా ఆశాన్ని ఏఎన్ఎంలని గుర్తించి వాళ్ళకి సన్మానం చేయడం, మీరంతా కూడా ఒక్కసారి ఎమ్మెల్యే సార్ గారికి మీ ఆశా ద్వారా చక్కగా ధన్యవాదాలు తెలియాలి. సార్ గారు 41 రోజులు అన్నదానం చేసి, మరి అదేవిధంగా కిట్లు సరుకులు అందించి అనేక సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది మన దీంట్లో. ఈనాటి ఆత్మీయ సన్మాన కార్యక్రమానికి అతిథులుగా విచ్చేసినటువంటి సోదరిమణి ఎమ్మెల్సీ ఆకుల లలిత గారు, మేయర్ నీకు కిరణ్ గారు, రెడ్ క్యాప్ చైర్మన్ అనిం భాయ్ గారు, మాజీ మేయర్ సోదరిమణి ఆకుల సుజాత గారు, సీనియర్ నాయకులు దారం సాయిల్ గారు, కుద్దూస్ భాయ్ గారు, విశాల్ రెడ్డి గారు, కాంగుబాయ్ గారు, శిల్ప సువర్ణ గారు, సుధీర్ సింగ్ ఠాగూర్ గారు, సత్యప్రకాష్ గారు, నేలం కిషన్ గారు, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి కార్పొరేటర్లు, నాయకులు, మీడియా మిత్రులు, డిఎంహెచ్ఓ గారు, వైద్య సిబ్బంది, మా ముఖ్యంగా అతి ముఖ్యంగా ఈరోజు ఇక్కడికి విచ్చేసినటువంటి మా సోదరి వాళ్ళందరికీ కూడా పేరు పేరున నమస్కారం.
మీ అందరికీ కొంచెం ఆలస్యమైనప్పటికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు, ప్రపంచ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, వాస్తవానికి ఈ కార్యక్రమం మహిళా దినోత్సవం రోజు కవితక్క చేతుల మీదుగా చేపిద్దామని చెప్పేసి మేము ప్రణాళిక సిద్ధం చేసుకున్నాం. కానీ కవితకు అప్పటికే షెడ్యూల్ చేసినటువంటి ప్రోగ్రామ్స్ ఉండే కాబట్టి అన్న మనం ఇంకో రోజు పెట్టుకుందాం, మరి ఈరోజు అన్ని షెడ్యూల్ ప్రోగ్రామ్స్ ఉన్నాయని చెప్తే నేను రోజు అన్న అక్క ఒక మంచి అకేషను, ఫ్రంట్ లైన్ వాళ్ళ ప్రాణాన్ని వాళ్ళ ఫ్యామిలీని పనంగా పెట్టి వాళ్ళు సేవలు అందించారు కాబట్టి మొట్టమొదటిగా నేను ఆశగా నేను మాట్లాడి చెప్పాను. మేము ఆ రోజు చేయలేకపోయినా మాకు ఇదొక మంచి అవకాశం. మన తెలంగాణ ఆడబిడ్డ, మన నిజామాబాద్ కోడలు, మన కవితక్క గారి పుట్టినరోజు సందర్భంగా మీ అందరినీ నేను సన్మానించుకోవాలని చెప్పేసి అనుకున్నాను. ఎందుకంటే మీ అందరూ కూడా మా తోబుట్టుతో సమానం. నేను ఎమ్మెల్యే గెలిచింది నిజామాబాద్ నగరంలో కొన్ని వేల మంది, లక్షల మంది ఓటేస్తారని తెలిసిన వారు నా మీద నమ్మకాన్ని నుంచి నన్ను గెలిపించి మాకేమైనా ఆపద వస్తే మా అన్న ఉంటాడు కదా అని అనుకున్నారు కాబట్టి వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేయకుండా కేవలం అభివృద్ధి చేస్తూ, రోడ్లు వేస్తూ, డ్రైనేజ్ కడుతూ, ఇంకా ఏమేమో అభివృద్ధి చేయడమే కాదు, ఆపద వస్తే మీకు నేను తోబుట్టులా ఉన్నాన్ని గుర్తించడం కోసం మీ అందరూ మీ ప్రాణాన్ని పనంగా పెట్టి కూడా మీరు ఏదైతే సేవలు అందించారో ఆనాడు మీలో నేను ఒక్కటై మీ అందరికి ఇప్పటిదాకా ఏమొచ్చి వారు చేసినట్టు ఒక భోజన సదుపాయాన్ని నేను కల్పిస్తే నాకు ఎంతోమంది అప్రిషియేట్ చేశారు. కానీ అది నా బాధ్యత. ఎందుకంటే ఆ రోజు హోటళ్ళు లేవు, బయటకు పోయి కనీసం ఒక డెవరు కొట్టి నీళ్ళు అడిగితే కూడా మంచినీళ్ళు కూడా అంతరానితనంగా చూసినటువంటి పరిస్థితి మనకు తెలుసు. ఎవరు డోర్ తీసిన పరిస్థితి లేదు, ఎవరు గేట్ తీసినటువంటి పరిస్థితి లేదు. ఆనాడు మా సోదరుమణి ఆశలు ఎంతో నిజంగా ఈరోజు నేను గర్వంగా చెప్తున్నా, వాళ్ళు ఇంటింటికి గల్లీ పోయి పనిచేసింది. ఒక మొదటి కేసు నిజామాబాద్లో రికార్డ్ అయినప్పుడు కొంచెం భయపడ్డారు. కిల్లా దగ్గర ఒక కేసు రికార్డ్ అయింది, పోవాలంటే ఏమైతుందో భయపడ్డారు. నాకు బాగా గుర్తుంది, ప్రతిరోజు నేను దాదాపు కలెక్టర్ గారితో మాట్లాడేవాడిని. కలెక్టర్ గారు స్వయంగా రంగంలోకి దిగి నేను మీతో పాటు వస్తా అని చెప్పేసి మీ అందరిని తీసుకుపోయి మనోధైర్యం నింపారు. ఆ మనోధైర్యంతో ఇక మీరు ఎక్కడ ఆగలేదు, మీరు ముందుకు దూసుకుపోతే ఉన్నారు. నేను 4-5 రోజులకు, వారం రోజులకు నిజామాబాద్ పర్యటనకు వచ్చినప్పుడు రెడ్ జోన్ అని బ్యానర్ ఎక్కడైతే పెట్టిందో అక్కడికి నేను పోయి నిలబడి అక్కడ ఎవరు ఉన్నారు, ఎట్లున్నారు లోపల అని చెప్పేసి మాట్లాడే ప్రయత్నం చేస్తే ఇంకా మన సోదరులు వీడియోలు తీసారు, ఫోటోలు తీసారు. అవి సోషల్ మీడియాలో పబ్లిష్ అయినాయి. పబ్లిష్ అయితే నా మిత్రుడు, నా బంధువులు ఫోన్ చేసి అయ్యో అక్కడ ఎందుకు పోయినావు నువ్వు రెడ్ జోన్లో అంటే నేను చెప్పిన, నేను మొగోడిని, నేను ఎమ్మెల్యే, నేను బాధ్యత ఉన్నా, నాకంటే చిన్న మా చెల్లెమ్మ రెడ్ జోన్ లోపల ఉన్నారు, నేను రెడ్ జోన్ బయట ఉన్నాను చెప్పాను. కాదు బోర్డు దగ్గర పోయి నేను ఫోటో తీసి మీరు ఇట్లా మాట్లాడుతున్నారే, పేషెంట్ దగ్గర పోయి మాట్లాడేట పరిస్థితి ఏంటి, వాళ్ళ కుటుంబాలు లేవా అని చెప్పేసి నేను మాట్లాడాను. అప్పుడు వాళ్ళకి అర్థమైంది నిజమే, పాపం వాళ్ళు ఏ విధంగా పనిచేస్తున్నారండి. కొంతమంది ఆయుష్ డిపార్ట్మెంట్ నుంచి, నందిపేట నుంచి వచ్చి ఒక 25 మంది వాళ్ళకు ఒక డయాలసిస్ పేషెంట్ల బాధ్యత వాళ్ళకి అప్పచెప్పింది. వాళ్ళు నిజామాబాద్ వస్తే వాళ్ళ భోజన సదుపాయం ఇక్కడ లేదు. మా బంధువు దాంట్లో పనిచేస్తుంటే మరి మీరు ఇక్కడ భోజనం సప్లై చేస్తున్నారు కదా, మీరు మా ఆయుష్ వాళ్ళకు కూడా మీరు చేస్తారా అని చెప్తే వెంబడి వాళ్ళకి భోజన సదుపాయం ఏర్పాటు చేస్తాం. భోజన సదుపాయం అంటే పునర ప్యాకెట్ ఇచ్చుడు కాదు, 41 రోజులు నేను కెమెరాలు పెట్టుకొని అనుక్షణం నేను వీక్షిస్తూ ఏమేమి చేయాలి, ఎక్కడ చేయాలి, ఏ ఐటమ్స్ రోజు పెట్టాలి, వంటలతో నేను డైరెక్ట్గా మాట్లాడుతూ మంచి నాణ్యతమైనటువంటి భోజనం ఏర్పాటు చేయాలి. డిస్పోజబుల్ ప్లేట్స్, వాటర్ బాటిల్స్, డిస్పోజబుల్ స్పూన్స్ ఎక్కడ కూడా ఇబ్బంది రావద్దు పార్టీలు అని చెప్పినాం. 41 రోజుల తర్వాత కలెక్టర్ గారు ముగింపు కార్యక్రమానికి వచ్చారు. వచ్చి వారి భాషలు వారి స్పీచ్లో ఏమన్నారంటే, ఎమ్మెల్యే గారు మేము అడిగితే కొంతమంది దాతలు బయటకు వచ్చి 5 లక్షలు 10 లక్షలు ఇచ్చే దాతలు చాలామంది వస్తారు, కానీ సామాన్లు తేవడం, కూరగాయలు తేవడం, వంటలు చేయడం, ప్యాకింగ్ చేయడం, మన ఆటోలన్నీ పెట్టుకొని
ఎవరెవరైతే ఎక్కడెక్కడైతే పనిచేస్తారో వాళ్ళ స్థలాలకు అందించడం అంటే మామూలు విషయం కాదు. నిజంగా ప్రభుత్వం చేసే యొక్క పని మీరు చేస్తున్నారు కాబట్టి మీకు మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను అని చెప్పాను. అంటే నేను చేస్తున్నాను నాదేదో సెల్ఫ్ డెవలప్మెంట్ మీరు అనుకోకండి, అది నా బాధ్యత. ఒక ఆశా వర్కర్లకి కాదు, పోలీస్ డిపార్ట్మెంట్ ఎక్కడెక్కడ ఏ చౌరస్తాలో పనిచేసిన వారికి అందించినాం. ఒక శానిటేషన్ వర్కర్స్కి కూడా నేను ఎక్కడ పోతే అక్కడ మేము అందించినాం. అందించడమే కాకుండా ఫోన్ నంబర్లు తీసుకొని నేనే డైరెక్ట్గా చాలామందికి ఫోన్ చేస్తాను. అమ్మ మీ సమయానికి భోజనం వస్తుందా, మంచి భోజనం పెడుతున్నారా, లేకపోతే ఏదో మొక్కుబడిగా పెడుతున్నారా అని చెప్తే నాకు 90 నుంచి 95% చాలా మంచి భోజనం వస్తుంది సార్, లేకపోతే ఈరోజు మా పరిస్థితి చాలా ఘోరంగా ఉండేది అన్నటువంటి సమాధానం నాకు వచ్చింది. మనందరూ ఫ్రంట్ లైన్ వర్కర్స్ అంటే వైద్య సిబ్బంది, శానిటేషన్ లేని నడవదు. ఒక్కరోజు శానిటేషన్ లేకున్నా కూడా నగరం అంతా తప్పు పట్టిపోతుంది. పోలీస్ వ్యవస్థ లేని సెక్యూరిటీ నడవదు. అయినా మిమ్మల్ని ఎందుకు ఎన్నుకున్నా అంటే డైరెక్ట్గా ఫీల్డ్ ఉండి డైరెక్ట్గా పేషెంట్తో ఇంటరాక్ట్ అయ్యి మీరు కాబట్టి ఫస్ట్ కార్యక్రమాన్ని మీతో ఎన్నుకున్నాం. వాళ్ళని కూడా ఇచ్చిపెట్టా. మళ్ళీ ఒక అకేషన్ రోజు ఖచ్చితంగా శానిటేషన్ లేబర్ నిజామాబాద్లో ఎంతమంది ఉన్నారో అంతమందిని కూడా నేను సన్మానం చేస్తాను. సన్మానం అంటే ఇది ఒక మోరల్ సపోర్ట్, మాకు ఒక గుర్తింపు, ఒక రికగ్నైజేషన్. మేము భోజనం పెట్టి చేతులు దులుపుకున్నామా? లేదు. ఎప్పుడు ఎవరు కూడా దరిదాపులో రాని అనేటువంటి శానిటేషన్ లేబర్ని అడుగున పూలదండ వేపించినాం, పువ్వులు చదివించినాం, ఆరతులు పట్టించినాం. వాళ్ళు రెట్టింపు ఉత్సాహంతో పనిచేసేది. ఓహో మాకు ఇంత గౌరవం ఉంటుందా? పోలీసు సోదరులు చౌరస్తానం మీద గత ఎండాకాలంలో చౌరస్తానం నిలబడితే మా వేదిక మీద ఉన్నటువంటి మా నాయకులు, మా కార్పొరేటర్లు అందరూ కూడా అడుగడుగున పోలీసు సోదరులకు షాళ్ళు కప్పి పూలదండ వేసి సెల్యూట్ కొట్టింది. అయితే పోలీసు వారు కూడా చాలా రెట్టింపు ఉత్సాహంతో పనిచేసింది. నాకు తెలిసి అక్కడక్కడ ఆశా వర్కర్లకు కూడా సన్మానం జరిగింది. ఎందుకంటే మీకు ఆ ఉత్సాహం, ఒక గౌరవం, జీతంతో పాటు మనం శాలరీ తీసుకుంటాం ఎవరైనా, కానీ దాంతోపాటు మా గౌరవం కూడా దొరుకుతుందనే భావన మీకు రావాలి. మరి ఈరోజు ఒక చిరుకానుకగా నేను ఒక చీర పెట్టి, ఒక ఆడబిడ్డకు చీర పెట్టినట్టు పెట్టి నేను భోజనం పెట్టాలని నిర్ణయం చేశాను. గతంలో కూడా ఒక ఉమెన్స్ డే రోజు అనుకుంటా మీకు ఇట్లాంటి కార్యక్రమం నేను చేసిన. అదేవిధంగా అంగన్వాడీ టీచర్లు కూడా నేను చేసిన. అంగన్వాడీ టీచర్లు కూడా పాపం వారి స్థాయికి తగ్గట్టుగా వారు కూడా సేవలు అందిస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళని కూడా మనం రికగ్నైజ్ చేసుకున్నాం. అయితే అంగన్వాడీ టీచర్ కార్యక్రమం అయిన తర్వాత ఒక వారం రోజులకు ఒక టీచర్ కలిసినారు. టీచర్ కలిసి ఒక ధనాలన్న నేను బోర్డుకి వచ్చి సార్ ఒక్క నిమిషం సార్ చెప్పమ్మా సార్, నేను అంగన్వాడీ టీచర్ సార్ చెప్పమ్మా మొన్న మీరు కార్యక్రమం చేసి చీరలు మంచిది కదా సార్ అని. నేనేమనుకున్నా రోజు నేను రాలేదు సార్, నాకు చీర మిస్ అయిందంటేనేమో అనుకున్నాను. అయితే అది ఏం చెప్పిందంటే, సార్ నా పెళ్లి జరిగి 18 సంవత్సరాలు అయింది, నా పెళ్లి రోజు నేను పట్టు చీర కొనుక్కున్నా సార్, దాని తర్వాత మాకు రికార్డే దొక్కాలన్నటువంటి పరిస్థితిలో ఒక మంచి చీర కూడా కొనుక్కోలేకపోయింది సార్, మళ్ళా నా పెళ్లి తర్వాత మీరు ఇచ్చిందే మంచి చీర సార్ అని చెప్పి నిజంగా నాకు చాలా సంతృప్తి ఇచ్చింది. ఇక మా మహిళా సోదరులకి వేరే ఇచ్చి లాభం లేదు, ఉట్టి చీర ఇచ్చడే బెస్ట్ అని చెప్పి. అయితే ఒక అభివృద్ధి కాకుండా ఒక మంచి మనసుతో మీ అందరినీ ఒక సోదర భావంతో నేను ఒక రికగ్నైజ్ చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి నేను శ్రీకారం చేశాను. దయచేసి ఈరోజు కోవిడ్ వచ్చింది, కోవిడ్ ఇంకా కోవిడ్ పోలేదు కానీ భయం పోయింది. ఇప్పుడు నాకు కూడా కోవిడ్ వచ్చింది. కోవిడ్ వచ్చిన మొదట్లో నేను ఏం చేసిన, హైదరాబాద్ నుంచి సెల్ఫ్ డ్రైవింగ్ వచ్చుకోండి, సెల్ఫ్ డ్రైవింగ్లోనే తిరిగేటోండి, తప్పించుకునే ప్రయత్నం చేసిన, కానీ ఇక్కడ రాసి పెట్టడం తప్పదు. ఏమైంది, వచ్చింది కోవిడ్. వచ్చిన తర్వాత నేను ఏం చేసిన, జూన్లోనే వచ్చింది. ఇప్పుడు బ్రేకింగ్ న్యూస్ లేదు, పక్కడు కూడా చెప్పలేదు కోవిడ్ వస్తే. అప్పుడు పెద్ద పెద్ద అక్షరాలతో గణేష్ గారు ఎమ్మెల్యే కోవిడ్ మొత్తం అన్ని పేపర్లు అన్ని బ్రేకింగ్ న్యూస్లో వచ్చింది. నేనేం చేసిన, ఇంట్లోనే మందులు వేసుకున్నా. అప్పటితో ఏమైందో తెలియదు. లోపల కూర్చొని టీవీ ఛానల్కి ఇంటర్వ్యూ, ఏం కాదు మీరు భయపడకుండా నేనున్నా అని చెప్పి నేనే ఆగడం లోపల. అంటే అది నాయకుడు లక్షణం. అంటే లోపల భయం ఉన్నా, లోపల భయం దాచుకొని ధైర్యంగా మన వాళ్ళకి చెప్పాలి, రాకుండా పరిరక్షించుకునే ప్రయత్నం చేయండి, వస్తే మాత్రం భయపడద్దు. కానీ నేను అదే మాట చెప్పినానుకో,
అరే నాకు బాగా పరేషాన్ భయ మీరు ఎవరు కాకుండా బయటకు రాకుండా అన్నామనుకో అందరికీ నీళ్ళు వచ్చినట్టయితే అట్లా కాదు. కాబట్టి ప్రజల్లో మనం ఒక చెప్పాల కోవిడ్ పోలేదు, ఇంకా చాలామంది మాస్కులు పెట్టుకుంటారు. మాస్కులు ధరించండి. కోవిడ్ భయం లేదు కానీ కోవిడ్ పోలేదు, కోవిడ్ ఇంకా ఉంది. అది పోయే వరకు మనం పోరాడాలి. వ్యాక్సినేషన్ నడుస్తూ ఉంది, వ్యాక్సినేషన్ తీసుకోవాలి. నేను కూడా తీసుకున్నాను మన వ్యాక్సిన్, అందరూ కూడా వ్యాక్సిన్ తీసుకోవాలని చెప్పేసి మీరు ప్రచారం చేయాలి. మరి అదేవిధంగా కేవలం మేము సేవ చేసినందుకు మా ఎమ్మెల్యే గారు ఒక చీరిచ్చి చేతులు దొరుకుకోవడం మీరు అనుకోవాలి. మీకు తోబుట్టుగా ఏ అవసరం ఉన్నా, మీ సొంత పనులు కావచ్చు, మీ కుటుంబ సమస్యలు కావచ్చు, ఏమున్నా కూడా మీకు ఒక తోబుట్టుగా నేను అందుబాటులో ఉంటానని చెప్పేసి నేను మీకు మాటిస్తా ఉన్నా. మరి అదేవిధంగా డిఎంహెచ్ఓ గారు అడిగారు. డిఎంహెచ్ఓ గారు ఎంతమంది ఉంటారంటే ఒక 150 మంది ఉంటారండి అని. మళ్ళీ ఒక 50 మంది ఉంటారు, ఇంకా ఎక్స్ట్రా ఏఎన్ఎంస్ ఇంకొక లిస్ట్ చెప్పారు. మళ్ళీ ఒక 25 మంది చెప్పారు. మళ్ళీ కొంతమంది మగవాళ్ళు కూడా ఉన్నారు అని చెప్పారు. చెప్తే అందరికీ కూడా సరిపోయడానికి మనం తీసుకొచ్చినాం. और यहाँ पे मेरा माइनॉरिटी बहनों भी है, आपको भी शुक्रिया अदा करना चाहता हूँ, क्योंकि आप लोग जो सेवा की, आप लोग जो मुश्किल समय में आप घर में गली में घुस घुस के आपको पता है कि आपको भी आपका जान को भी खतरा हो सकता है और आपके तरफ से आपका फैमिली को भी खतरा पहुँच सकते हैं, लेकिन आप आपका जॉब नहीं छोड़ के आप आपके काम निभाया है, इसीलिए आपको मैं शुक्रिया अदा करना चाहता हूँ। और मैं सब लोगों को मेरा बहन मानता हूँ। कभी किसी की किसी भी चीज़ की तकलीफ है, किसी भी चीज़ की ज़रूरत है, मैं हूँ यहाँ पे, जो मदद मैं आपके लिए कर सकता हूँ ज़रूर मैं करूँगा। और जो मुझे यहाँ पे मौका दिया है मैं शुक्रिया अदा करना चाहता हूँ। మా సోదరు మనందరూ కూడా మాకు వీలైనంత మంచి భోజనం ఏర్పాటు చేస్తాం. ఎందుకంటే మీరు అదే భోజనానికి అలవాటు పడ్డారు కాబట్టి 41 రోజులు ఎవరైతే భోజనం పెట్టారో మళ్ళీ ఆయన పిలిచి ఇక్కడ మేము కొత్తగా ఎక్స్పెరిమెంట్ చేసి ఆయనతో చేయించినాం. మీతో పాటు మేము కూడా మేము భోజనాలు చేస్తాం. ఎవరైతే మొదటిసారి ఇప్పుడు కేక్ కటింగ్ ఉంటుంది, మాతో పాటు ఎవరైతే యూనిఫామ్లో ఉన్నటువంటి ఆశా వర్కర్ సోదరులు ఉన్నారో దయచేసి అందరూ ఇక్కడ లైన్కి రండి. మొదటి చీర మా సోదరుడు చెప్పిండు, ఒక కవిత అనేకి ఎవరో అటాక్ చేసిండ్రు, అయినా కూడా మనోధైర్యం కోల్పోకుండా పనిచేసింది. ఈరోజు కవితక్క పుట్టినరోజు కాబట్టి ఆమె పేరు కూడా కవితనే కాబట్టి మొదటి చీర ఆమెకే ఇస్తాం. ఆమె చేతుల మీద కేక్ కట్ చేపిస్తాం. దయచేసి ఈ యూనిఫామ్లో ఉన్నటువంటి ఆశా సోదరు వాళ్ళందరూ ముందుకు రావాల్సింది కోరుతా ఉన్నాం. దయచేసి సోదరు కేక్ ఏర్పాటు చేయండి. ఈ కేక్ కట్టిన తర్వాత చీరల పంపిణీ కార్యక్రమం ఉంటుంది. దీని తర్వాత అందరం కలిసి భోజనానికి వెళ్దాం. జై హింద్, జై తెలంగాణ.